వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఇవాళ వసంతవల్లరిలో మీరు వినబోయే కథ ఆకాశమే హద్దుగా. రచన సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్. డిసెంబరు నెల. వణికించే చలిలో సైతం అప్రమత్తంగా పహారా కాస్తున్నాయి 2 తేజస్ యుద్ధ విమానాలు. గత కొన్ని నెలలుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా చర్యలకు దీటుగా భారత సైన్యం తీసుకున్న చర్యలలో ఇదొకటి. ఆ రోజు విధి నిర్వహణలో ఉన్న ఫ్లైట్ లెఫ్టినెంట్ అజయ్ ఆకస్మిక అనారోగ్య కారణంగా ఆ బాధ్యత కుమారి పావనీ శంకర్ తీసుకుంది. ఆమె చాలా ఉద్విగ్నతతో ఉంది. యుద్ధ విమానపు స్త్రీ ఫ్లైట్ లెఫ్టినెంట్గా ఆమె పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అన్నది చరిత్ర చెప్పే సత్యం. అది కాదు ఆమెకు కావలసినది. తన వంతుగా దేశ రక్షణ బాధ్యత, శత్రుదేశ ఓటమి ఆమె ఆకాంక్ష. అది పాగోంగ్ సరస్సు ప్రాంతం. సింధు నది పరివాహక ప్రాంతపు శత్రు సైనికుల కదలికలు గమనిస్తూ అప్రమత్తంగా ఉన్న ఆమె దట్టంగా కమ్మేసిన మంచు తెరల వలన అక్కడున్న శిఖరానికి మరీ దగ్గరగా వచ్చేసేదాకా గమనించకపోవడం చాలా ఘోరమైన తప్పిదం. కానీ జరిగిపోయింది. ఆ శిఖరాన్ని తాకకుండా ఉండడానికి, విమానానికి ఏ ప్రమాదం జరగకుండా ఉండడానికి వెంటనే ఆమె తీసుకున్న నిర్ణయం దాని శక్తికి మించి గగన ఉపరితల భాగానికి తీసుకెళ్ళిపోవడం. ఆ ప్రయత్నంలో వృధాగా వేసిన చక్కర్ల ఫలితం ఇంధనం నిండుకుంది. ఇంధనం నింపే ఆదేశం ఇవ్వడానికి సిగ్నల్స్ అందడం లేదు. అంత చలిలోనూ పావనికి చెమట్లు పట్టేశాయి. అది ప్రాణభీతితో మాత్రం కాదు, తన దేశ సైనిక సంపదను జాగ్రత్తగా కాపాడాలి. అదే ఆమె ఆలోచన. దానికి ఎటువంటి నష్టము వాటిల్లకుండా జాగ్రత్తగా కిందకు దింపాలి. ఎలా? శిఖరాన్ని తప్పించే ప్రయత్నంలో శత్రు భూభాగంలోకి చొరబడిపోయింది. అవకాశం కోసం చూస్తున్న వాళ్లకు చిక్కితే వెధవ ప్రాణం కోసం కాదు, అంతటి విలువైన విమానం వారికి చిక్కితే దెబ్బ కొట్టరు. గగనంలో నిలిచిపోయిన తేజస్ మీద పడనే పడ్డాయి శత్రు సైనికుల కళ్ళు. క్షణం ఆలోచించలేదు పావని. ఆదేశాల కోసం ఎదురు చూడలేదు. పై అధికారుల ఆదేశాలు లేకుండా ఏ చర్య తీసుకోకూడదని తెలిసినా తెగించి ఆయుధాలను ఉపయోగించింది. ఆ విమానం నుంచి దాదాపు 25-30 మంది దాకా తుడిచిపెట్టుకుపోయారు. మళ్లీ సిగ్నల్స్ కోసం ప్రయత్నించింది. దొరికాయి. చకచకా మెసేజ్ పంపింది. అత్యవసర ఇంధనం హాట్ రీఫ్యూలింగ్ కోసం. అవతలివారు పరిస్థితి అర్థం చేసుకుని వేగంగా స్పందించారు. ఇంధనం అందిన మరు నిమిషంలో శరవేగంగా మన భూభాగంలోకి వచ్చేసింది పావని. పులినోట్లో అడుగుపెట్టి సురక్షితంగా బయటకొచ్చిన ఆమె మీద ప్రశంసల జల్లుతో పాటు కేవలం హెచ్చరికగా పహరా మాత్రమే కాయవలసిన సమయంలో వాళ్ల భూభాగంలోకి పై అధికారుల ఆదేశాలు లేకుండా ప్రవేశించడమే కాకుండా వాళ్లపై దాడి చేసి ఉద్దేశ్యపూర్వకంగా కాకపోయినా కవ్వింపు చర్యలకు పాల్పడినందుకు మొదటిసారిగా క్షమించి హెచ్చరిస్తూ వదిలేశారు. బయటకలా అన్నా ఆమె ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని కొనియాడారు. ముఖ్యంగా కోట్లు విలువ చేసే యుద్ధ విమానం సురక్షితంగా ఉంచడం కోసం ఆమె చూపిన తెగువ, సాహసం చాలా అభినందదాయకం అంటూ ఎర్రకోట సాక్షిగా దేశ ప్రథమ పౌరుడు పొగడడం చిన్న విషయం కాదు. దేశ రాజధానిలో ఎర్రకోట గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో ఎన్నో సంబరాలు. గర్వంగా ఎగురుతున్న మువ్వన్నెల జెండా, వివిధ రాష్ట్రాల శకటాలు హుందాగా ఒక్కొక్కటిగా తరలి వెడుతున్నాయి. ఆ సంబరాల మధ్య రాష్ట్రపతి ఉపన్యాసం అనర్గళంగా సాగిపోయింది. ఆయన ఉపన్యాసంలో తుది అంశంగా కుమారి పావని యుద్ధ విమానాన్ని నడిపిన మహిళగా కొనియాడారు. ఆమెను సత్కరించడం అంటే యావత్ దేశ స్త్రీ జాతికి స్ఫూర్తిని అందచేయడమే అంటూ ప్రశంసించారు. తదుపరి ఆమెను ఆ సమయంలో జాతినుద్దేశించి ప్రసంగించమనడం ఆమెకు దక్కిన అపూర్వ గౌరవం. ఆమె మాత్రం ఆ గౌరవం దక్కవలసింది తనకు కాదని, తననలా తీర్చిదిద్దిన మాతృమూర్తికని అంటూ వినమ్రంగా చెప్పడం అందరినీ విస్మయపరిచింది.
వార్తాపత్రికలకు, ఛానల్స్కు అదొక సంచలనాత్మక వార్త అయిపోయింది. దాంతో వారం రోజుల పాటు అదే బ్రేకింగ్ న్యూస్ అయింది. ఆమెతో ముఖాముఖి అన్ని ఛానల్స్లోనూ వెలువడింది. ఆ ముఖాముఖిని చూస్తున్న గౌరి మనసంతా అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. తన జన్మ సార్థకమైందన్న సంతృప్తి. తను ప్రాణప్రదంగా పెంచుకున్న కన్న కూతుర్ని కోరుకున్న స్థాయిలో చూసిన ఆమె మనసు మాటిమాటికి మాట వినకుండా గతంలోకి జారిపోతోంది. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నెన్నో అనుభవాలు ఆమె మనసును కమ్మేస్తున్నాయి. తన 18వ ఏట ఇంకా చదువుకుంటా నాన్నా అంటున్నా వినకుండా మంచి సంబంధమమ్మా అంటూ తన పెళ్లి చేసేశారు శంకర్తో. అప్పటికే ఆయన మిలిటరీ మేజర్. సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా తమ కూతుర్ని ప్రమాదభరితమైన మిలిటరీ, పోలీస్ లాంటి శాఖల్లో పనిచేసేవారికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఆలోచిస్తారు. కానీ తండ్రికున్న దేశభక్తి, పైగా చిన్నతనంలోనే అచంచల దీక్షతో, సాహసంతో ఎన్నో విపత్కర పరిస్థితులను తప్పించిన యోధుడిగా గుర్తించి మేజర్ పదవి వరించిన శంకర్ని అల్లుడిగా పొందడం గౌరవంగానే కాదు, గర్వంగా కూడా భావించాడు తన తండ్రి. శంకర్ మంచితనం కూడా తెలిసినవాడుగా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు. అంత ఉన్నతుణ్ణి అల్లుడిగా పొందాలన్న కోరికతో అందరూ వద్దంటున్నా వినకుండా పెళ్లి చేసేశారు. పెళ్ళై ముచ్చటగా 2 నెలలు మధురంగా సాగిన కాపురం సెలవు పూర్తయి శంకర్ విధులకు వెళ్ళిపోవడం, గౌరి నెల తప్పడం ఏకకాలంలో జరిగాయి. అందరూ ఎంతో ఆనందించారు. శంకర్ అయితే ఎప్పుడు ఫోన్ చేసినా పుట్టబోయే బిడ్డ కబుర్లే. అంతటి ఆనందాల మధ్య కార్గిల్ యుద్ధం ఆయనని మింగేసి గౌరీ జీవితాన్ని చీకట్లోకి నెట్టేసింది. గౌరి దురదృష్టం కొద్దీ పావని కడుపులో ఉండగానే ఆ చేదు వార్త. కొంతకాలం ఏం తిందో, ఎలా బ్రతికిందో. తండ్రి అహర్నిశలు ఆమెను పొత్తిళ్లలో పసికందులా చూసుకున్నాడు. తన మొండితనమే కూతురి జీవితానికి శాపమైందని కుమిలిపోయేవాడు. కడుపులో బిడ్డ కోసమైనా తిరిగి మనుషుల్లో పడాలని గౌరికి చెప్తూ ఉండేవాడు. పుట్టకుండానే తండ్రిని పోగొట్టుకున్న ఆ పసికందుని నిర్లక్ష్యం చేయొద్దని, తల్లి తండ్రి తనే అయి పెంచుకోవాలని చెప్పేవాడు. కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పుతుంది అన్నమాట నిజం చేస్తూ గౌరి మెల్లిగా కోలుకుంది. పంచప్రాణాలు పుట్టబోయే బిడ్డ మీదే పెట్టుకుంది. చక్కని చుక్కలాంటి ఆడపిల్ల. భర్తతో గడిపింది కొద్ది కాలమే అయినా అతని మాటలు, కలలు అన్నీ ఆమెలో నిక్షిప్తమైపోయాయి అన్నదానికి రుజువే ఆమె బిడ్డ సాధించిన ఈనాటి విజయము, గౌరవము. ఆడపిల్లే పుట్టాలని, వైమానిక దళంలో చేర్చాలని, ఆడపిల్లంటే ఉవ్వెత్తున ఎగసిపడే శక్తిస్వరూపమని చాటాలని, కేవలం వంటింటికి పడకింటికి పరిమితమైన స్థాయి నుంచి బయటపడి ఇప్పటికే ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా, వైద్యులుగా, పోలీస్ ఆఫీసర్లుగా, ఇంజనీర్లుగా, ఒకటేమిటి సమస్త రంగాలలోనూ నిలదొక్కున్న స్త్రీ ఇప్పుడు దేశ రక్షణ రంగంలో కూడా పటిష్టమైన స్థానం పొందాలన్నదే శంకర్ కల. అనతి కాలంలోనే ప్రగతి పథంలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లాలని ఇలా ఎన్నో కమ్మని కబుర్లు, కలలు, ఆశలు కలబోసుకున్నారు. ఆ కొద్ది కాలంలోనే శంకర్, గౌరీ. సాకారం చేసిన ఘనత మాత్రం గౌరిదే. విధి భర్తను దూరం చేసిన వాటిని తీర్చాల్సిన బాధ్యత గుర్తెరిగి కూతుర్ని ఆ దిశగా అడుగులు వేయించింది గౌరి. నవ్వేవాళ్లు నవ్వారు. మొగుడు పోయినా బుద్ధి రాలేదా, మళ్ళీ కూతుర్ని ప్రమాదంలో పడేస్తావా అన్నవాళ్లు ఉన్నారు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. మృత్యువు సమీపిస్తే యుద్ధమే కానక్కర్లేదు, మన పడకింట్లో పదిలంగా ఉన్నా కబళించక మానదు. అది అర్థమైతే ఏ చింత ఉండదు. అమ్మాయి, మన బంగారు తల్లి ఎంత హుందాగా మాట్లాడుతోందో చూసావా? రాయుడు గారింట్లో ఈ ప్రోగ్రాం వస్తోందమ్మా. చూస్తూ చూస్తూ మధ్యలో పరిగెట్టుకుంటూ ఇటొచ్చాను, నువ్వు టీవీ పెట్టావో లేదోనని. తండ్రి మాటలతో గతపు పరదాలను తొలగించుకుంటూ వర్తమానంలో అడుగుపెట్టింది గౌరి. అదే అనుకుంటున్నాను నాన్న, ఎక్కడుండిపోయారు? ఎంత చక్కగా మాట్లాడిందో అంటున్న గౌరితో, వచ్చేద్దామనే వెళ్ళానా, ఏదో మాటల్లో పడి మర్చిపోయానమ్మా. తీరా చూసేసరికి ప్రోగ్రాం మొదలైపోయింది, అందుకే అక్కడే ఉండి చూసేశా. నువ్వు చూస్తావని తెలుసు అనుకో.
మన దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే గౌరవం యుద్ధ విమాన మహిళా లెఫ్టినెంట్. ఆ లోకంలో ఉన్న తండ్రి ఆశ నెరవేర్చిందమ్మా. ఎక్కడున్నా అతని ఆత్మ సంతోషిస్తుంది అంటూ కళ్ళు తుడుచుకుంటున్న తండ్రిని నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ తల పంకించింది గౌరి. ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉండాలని, దేశ అభివృద్ధిలో స్త్రీ భాగస్వామ్యం ఎంతైనా ఉంటుందని, ప్రతి స్త్రీ తను ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా తన పిల్లల్ని ఉన్నతంగానూ ఉత్తమంగానూ తీర్చిదిద్దడంలో ముందుండాలని, తన తల్లి అలా చేయబట్టే ఈనాడు తనకి గౌరవం దక్కిందని పావని చెప్పిన మాటలు అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. పావని సందేశం చాలా రోజుల పాటు అన్ని మాధ్యమాలలోనూ వైరల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా యువత ఎక్కువగా వాడే అన్ని సోషల్ మీడియాల్లోనూ. గౌరి తన భర్త మేజర్ శంకర్కు ఇచ్చిన నిజమైన ఘన నివాళి అది. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారి రచన ఆకాశమే హద్దుగా విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.